వాళ్ళను విడిచిపెట్టను, కాళీనవుతా, రుద్ర కాళీనవుతా అంటున్నారు కవిత. కవిత సంచలన కామెంట్స్ చేశారు. నాది అమ్మలాంటి గుణం అంటున్నారు కవిత. అందుకే ఇప్పుడు సహనంతో ఉన్నానంటున్నారు కవిత. తర్వాత రుద్ర కాళీనవుతా అంటున్నారు ఆమె. నేను చేసిన ఆరోపణలపై హరీష్ రావు సమాధానం చెప్పాలంటున్నారు కవిత. బీఆర్ఎస్లోకి నన్ను పిలుస్తారా లేదా అని అధినేత కేసీఆర్ని అడగండి అంటున్నారు. మరోవైపు మాజీ మంత్రిపై కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. మహేశ్వరంలో చెరువుల కబ్జా జరుగుతోందంటున్నారు కవిత. కబ్జా వెనుక సబిత అనుచరులు ఉన్నారు అన్నారు కవిత. ఎగ్జాక్ట్లీ కవిత జాగృతి జనం బాట పేరిట పెద్ద రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తా ఉన్నారు. అందులో భాగంగా ఈ స్టేట్మెంట్ చేస్తారు. ఏ జిల్లాకి వెళ్తే ఆ జిల్లాలో జరిగినటువంటి గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి నాయకుల చిట్టా విప్పుతూ పోతా ఉన్నారు. రీసెంట్ గా ఆమె వరంగల్ జిల్లాకి వెళ్తే వరంగల్ జిల్లాలో జరిగినటువంటి గతంలో టెండర్లు ప్రక్రియ ఆసుపత్రికి సంబంధించి స్టేట్మెంట్ చేశారు. మెదక్ జిల్లాకి వెళ్తే మెదక్ జిల్లాలో 400 ఎకరాల ఒక ఫామ్ హౌస్ కోసం, హరీష్ రావుకు సంబంధించిన ఫామ్ హౌస్ కోసం అక్కడ RRR రోడ్లు రింగులు తిప్పుతా ఉన్నారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఈ రోజు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పర్యటించారు. ఇక్కడ స్టేట్మెంట్ చేశారు. సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఆమె అనుచరులు చెరువులు కబ్జా చేసి కొత్త ఫంక్షన్ హాల్స్ కడతా ఉన్నారు, ఆమె వారించట్లేదు కనీసం వారిని అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. చెప్తూనే ఇంకా కొన్ని కీలకమైనటువంటి స్టేట్మెంట్ చేశారు. అంతా జరుగుతూ ఉంటే హైడ్రా కూడా కనీసం చూస్తూ ఉంది తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవట్లేనటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇంతేకాదు ఇంకా కొన్ని స్టేట్మెంట్, నాది అమ్మ గుణం లాంటిది, అందుకే ఇప్పుడు సహనంతో ఉన్నా, తర్వాత రుద్రకాళీన అవుతా అంటూ స్టేట్మెంట్ చేశారు. కార్యకర్తలతో ఆమె మాట్లాడుతున్న సందర్భంలో నేను చేసిన ఆరోపణలపై హరీష్ రావు సమాధానాలు చెప్పాల్సిందే, ఈ రోజు కాకపోతే రేపైనా హరీష్ రావు భవిష్యత్తులో నేను అన్న ప్రతి మాటకు హరీష్ రావు సమాధానం చెప్పక తప్పదు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు.